భక్తజనుల సందోహం నడుమ శనివారం సాయంత్రం ముర్మూరు కుమరన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. మనిషిని దైవంగా కొలుస్తూ యాదవ కుల బాంధవులు భక్తుల కోలాహలం నడుమ 2 రోజుల పాటు జరగనున్న ముర్మూరు కుమరన్న జాతర వేడుకలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలు పూజా సామాగ్రిని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు తీసుకురావడంతో జాతర మొదలైంది. జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ డోలు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో వైభవంగా ఉత్సవ విగ్రహాలను ఆలయం వరకు తీసుకుని వచ్చారు. గోపు స్వయంగా డోలు వాయిస్తూ హుషారుగా స్టెప్పులు వేస్తూ దేవతలను ఊరేగింపును నిర్వహించారు. కాగా మొదటి రోజు ఆదివారం స్వామివారికి దిష్టికుంభం, మైలలు తీట, సుంకుపట్నం, పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గోపాలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ముర్మూరు కుమరన్న జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భావన ఏర్పడుతుందన్నారు. కోరిన కోరికలు తీర్చే ముర్మూరు మల్లికార్జున స్వామి జాతరకు వచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని భక్తులను గోపు కోరారు. శ్రీ ముర్మూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం గత 65 సంవత్సరాల నుండి రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలో మరి కుమరన్న పేరుగా జాతరగా మల్లికార్జున స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నాం. అదే ప్రకారం ఈ సంవత్సరము నిన్న సాయంత్రము మరి మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు ఆ స్వామివారి కళ్యాణానికి అంటే ఏ విధంగా బయలుదేరారు ఆ స్వామివారి కళ్యాణానికి మరి అంగరంగ వైభవంగా డోలు చప్పులతోటి మరి భక్తుల విన్యాసాలతోటి పోతరాజుల నృత్యాలతోటి మరి ఎందరో వేలాది భక్తులు నాట్యం చేస్తూ ఆ భగవంతుని కళ్యాణానికి ఈ దేవాలయ ప్రాంగణానికి రాత్రి చేరారు. రాత్రి చేరినాక మరి సుంకు బియ్యము, మైలలు తీయట, రుద్రాభిషేకము, పొద్దున్నే మరి దేవుడి పెద్దపట్నం వేయడము, అక్కడ దేవుడికి హోమము కాల్చడము, ఇప్పుడు మరి అభిషేకం చేయడము, అభిషేకం అనంతరము శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ ఘట్టము ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణ ఘట్టం అనంతరము మరి వేలాది భక్తులు ఈ యొక్క ప్రాంగణానికి చేరి మల్లికార్జున స్వామి యొక్క మరి మొక్కులు చెల్లించి మరి అదేవిధంగా
ఈరోజు రాత్రి ఒగ్గు కథలు, మరి ఉదయం అగ్నిగుండాలు తీయడము, ఆ అగ్నిగుండాల్లో భక్తులు ప్రవేశించి వారి మొక్కులు చెల్లించుకోవడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి యొక్క దేవాలయం ప్రాంగణంలో జరుగుతాయి. కాబట్టి భక్తులు, వేలాది మంది భక్తులు కోరుకునేది ఏంటంటే ఆ మల్లికార్జున స్వామిని ఎవరైతే కోరుతారో, ఎవరైతే మొక్కుతారో వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేర్చని మేము కూడా మరి దేవాలయం కమిటీ తరఫున భక్తుల కోరికలను నెరవేర్చాలని భగవంతుని మల్లికార్జున్ని ప్రార్థిస్తున్నాం. కాబట్టి మరి రాబో రోజుల్లో కూడా ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ఈసారి మరి ఉడత భక్తిగా ఎందరో భక్తులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి, ఆర్థిక సాయంతో నూతన దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ నూతన దేవాలయం కూడా ఇంకో కొత్త మరి నిర్మాణంలో అంటే చేయవలసి ఉన్నది. దానికి కూడా మరి యొక్క వచ్చే భక్తులు కూడా ఆ దేవాలయం నిర్మాణం కూడా ఆర్థిక సాయం చేస్తే రాబో రోజుల్లో మరి మరింత అభివృద్ధి